చెప్పులు లేకుండా నడవడం ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? 2008 లో నాసా వాళ్ళు రీసెర్చ్ చేసి సన్ అండ్ ఎర్త్ మధ్య మ్యాగ్నెటిక్ పోర్టల్ తో ఏర్పడిన ఒక లింక్ ఉందని అనౌన్స్ చేశారు. జాన్ స్టూవర్ట్ రీడ్ అనే సైంటిస్ట్ లండన్ లో ఉన్న లాంగ్ మెగ్ అండ్ హర్ డాటర్స్ అనే స్టోన్ సర్కిల్ మీద రీసెర్చ్ చేసి ఎర్త్ అండ్ సోలార్ సిస్టమ్ మధ్య ఏదో ఒక కనెక్షన్ ఉందని కనుగొన్నారు. ఆ ప్రాసెస్ లో తనకు రాళ్లపైన కొన్ని గుర్తులు కనిపించాయి. అందులో ఇదొకటి. ఫారడే కేజ్ లో సైమాస్కోప్ అనే డివైస్ వాడి ఎక్స్పెరిమెంట్ మొదలు పెట్టాడు. చాలా ఫ్రీక్వెన్సీలు టెస్ట్ చేసిన తర్వాత రీచ్ అయిన ఒక ఫ్రీక్వెన్సీ 7.38 హెర్ట్జ్. ఆ ఫ్రీక్వెన్సీ ఎర్త్ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అయిందన్నమాట. వాటర్ పైన ఒక షేప్ వచ్చింది. అది సేమ్ ఆ రాయిపై వచ్చిన షేప్ లాగే ఉంది. అది చూసి తను షాక్ అయ్యాడంట. యాక్చువల్లీ ఆ ఫ్రీక్వెన్సీయే ఎర్త్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. దీన్నే మరొక పేరుతో ఎర్త్ హార్ట్ బీట్ అని కూడా అంటారు. తరువాత తను అబ్జర్వ్ చేసింది ఏమిటంటే, ఎవరైతే చెప్పులు లేకుండా నడుస్తారో వాళ్ళ బ్లడ్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఛార్జ్ పెరిగి వాళ్ళ బ్లడ్ ఫ్లో పెరుగుతుందంట. దాని వల్ల ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే చాలా రోగాలు తగ్గడం, నిద్ర బాగా పట్టడం వంటి వాటిని అబ్జర్వ్ చేశాడంట. సో ఇక నుంచి అయినా డైలీ కాకుండా కుదిరినప్పుడు చెప్పులు షూస్ లేకుండా నడవండి.